బెంగాల్లో బీజేపీ చేపట్టిన బంద్ పలు హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. వ్యాపార వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు సీఎం మమతా బెనర్జీ. జూనియర్ డాక్టర్స్ అంతా డ్యూటీలో చేరాలని కోరారు. 16 రోజులైనా సీబీఐ విచారణ పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మమతా. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేపట్టిన 12 గంటల బంద్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. కోల్కతా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బంద్ లో పాల్గొన్న బీజేపీ నేతలను పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టు చేశారు. కోల్కతాలో పలు చోట్ల వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు వాహనాలు రోడ్లపైకి రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. যাই করুক না কেন আমরা আমাদের জায়গায় অনড় থাকবো। তিলোত্তমার বিচারের জন্য तिलोत्तमा का विचार चाहिए। जब तक ये विचार नहीं देंगे तब तक हम लोग रास्ते के ऊपर खड़े होंगे। जितना भी आप लोग पुलिस ने गिरफ्तार करिए, पुलिस नहीं है, तृणमूल का पार्टी ऑफिस में जा रहे हैं। నార్త్ 24 పరగనా జిల్లాలోని భాట్పరాలో బీజేపీ నేత ప్రియాంగు పాండేపై దాడి జరిగింది. కారుపై దుండగులు దాడి చేసి కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఖాళీ బాంబు షెల్లను స్వాధీనం చేసుకున్నారు. घर से निकले 3 मिनट के अंदर में जेटिंग मशीन रास्ता पर लग जाता है एवं साथ ही साथ जो है उसके गुंडे या क्रिमिनल तृणमूल के लोग आके हमारे गाड़ी को, हम लोग के गाड़ी के ऊपर जो टारगेट करके बम चलाना शुरू किया है। 7 से 8 जो है बम चला है। उसके बाद स्पेशली टारगेट करके हमारे ऊपर जो गोली चला है, जो 6 से 7 राउंड आप देख सकते हैं। गाड़ी के कांच में एक गोली जो है सामने फ्रंट पे मेरे सीट के सामने ही जो आके अटका है, जो गोली चला है। కుచ్బెహార్ లోని పలు చోట్ల బస్సులు రోడ్లపైకి వచ్చాయి. నార్త్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సు డ్రైవర్లు హెల్మెట్ ధరించి బస్సులను నడిపారు. నిరసనకారుల నుంచి ఎలాంటి ముప్పు ఉండొద్దని హెల్మెట్ ధరించినట్లు డ్రైవర్లు చెప్పారు. আজকে ওই যে বিজেপি সম্প্রদায় সে হরতাল ডেকেছে, সেই জন্য মাথা বাঁচানোর জন্য আতঙ্ক বলতে যাবো পাথর ঠাথর যদি ছুঁড়ে দেয় সেই জন্য হেলমেট। এটা তো চাকরি বাঁচাইতেই হবে 1 নাম্বার কথা। আর 2 নাম্বার কথা, গাড়ি চলছেই, সকাল থেকে তো চলছেই। হ্যাঁ, সারাদিন হেলমেট পরেই চলবে। నందిగ్రామ్లో పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు ప్రతిపక్ష నేత సువేందు అధికారి. విద్యార్థులపై దాడులు ఆపకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామన్నారు. సీఎం మమతా బెనర్జీ నిందితులను రక్షిస్తున్నారని ఆరోపించారు సువేందు. आज आप सुरक्षा नहीं दे पा रहे महिला को। शिक्षित अशिक्षित 6 बरस से 60 बरस का महिला को अत्याचार हो रहा है, और आप अगर हम लोग प्रतिवाद करेंगे तो आप पुलिस का अत्याचार करेंगे और हम लोग प्रतिवाद भी नहीं कर पाएंगे। ऐसा तो नहीं चल सकता है। तो हमारा प्रतिवाद चलेगा और मिनती करके हाथ जोड़ करके प्रतिवाद। आज का बंद బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు సీఎం మమతా బెనర్జీ. బీజేపీ చేపట్టిన 12 గంటల బంద్ను తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడమే కాషాయ పార్టీ లక్ష్యమన్నారు. కోల్కతా ఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్న జూడాలంతా డ్యూటీలో చేరాలన్నారు. జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని హామీ ఇచ్చారు. కోల్కతాలో నిర్వహించిన ఓ సభలో పాల్గొన్నారు మమత. జూడా కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మోదీ గవర్నమెంట్ డోంట్ డిరేల్ ద ట్రైన్. ప్లీజ్ రిమెంబర్ దట్ country is burning and we are facing because of you, because you people are not taking any lawful action and your law is very weak. Your law is only strong for ED, PML, jake arrest kore neben, but your law is not strong about the women security, about the capital punishment. We want capital punishment. కోల్కతా వైద్య విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. మహిళలపై జరిగే నేరాలపై యావత్ దేశం మేల్కొనాల్సిన సమయం వచ్చిందన్నారు. కోల్కతా ఘటన తర్వాత కూడా దేశంలో అలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. మహిళలపై వేధింపులు ఆగడానికి ప్రజలు సమిష్టిగా కృషి చేయాలన్నారు ముర్ము.